శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దసరా నవరాత్రులలో 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులు పూజిస్తారు. అమ్మవారి విశిష్టత, ఈరోజు ఏ రంగు దుస్తులు ధరించి పూజ నిర్వహించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. శరన్నవరాత్రులలో 5వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలంకారంలో అర్చించుకుంటే ఐశ్వర్యప్రదమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కనుక మనమందరం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని మనసారా కొలుచుకుందాము. శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, 2 హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారు. మనం కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకుని అర్చించుకుందాం. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన గజలక్ష్ములుగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి. దుర్గా సప్తసతి అంతర్గతమైన దేవి ఆదిపరాశక్తి మహాకాళి. మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేశారు. 3 శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు. సర్వమంగళాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీసూక్త సహితంగా అర్చించుకుని పూర్ణాలు, క్షీరాన్నం, వడపప్పు, పానకం అమ్మవారికి నివేదించాలి. మహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేస్తే భక్తులకు దేనికి కొదవ ఉండదు. ఈ రోజున అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం. తెలుసుకున్నాం కదా. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత. ఆ తల్లి అనుగ్రహంతో మనమందరం కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం మన కుబేరాస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.